హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ చెట్టు యొక్క గింజలని ఆధ్యాత్మికంగా ఉపయోగపడడంతో పాటు ఆయుర్వేదంలో కూడా శరీర ఆరోగ్యం కోసం ఉపయోగిస్తారు. ఈ మొక్కని పెంచడం, వీటి విత్తనాలను సేకరించడం, వాటిని ఉపయోగించుకోవడం చాలా సులభము. ఈ మొక్క మంచి తేమగా ఉన్న ప్రదేశంలో చాలా బాగా పెరుగుతుంది. దీన్ని నేను ఇప్పుడు అమెజాన్లో తెప్పించుకున్నాను ఆన్లైన్ ద్వారా. అది ఎలా వచ్చింది, ప్యాకింగ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీరు చూద్దురు కానీ. అలాగే ఈ మొక్క విశిష్టత గురించి కొంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ మొక్కని వాళ్ళు ఇలా నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారండి. లోపలంతా కోకోపీట్ నింపిచ్చారు. ఈ మొక్క సుమారు 3 నుంచి 6 అడుగులు ఎత్తు పెరుగుతుందండి. ఈ గింజలు తెలుపు బూడిద రంగులో ఉంటాయి. నీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో ఇది చాలా బాగా పెరుగుతుంది. దీనికి ఎప్పటికప్పుడు మనం నీరు ఇస్తుంటే సరిపోతుంది. అంతకన్నా పెద్ద కేర్ అవసరం లేదు. నీరు సమానంగా తేమగా, మట్టి ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకుంటే చాలా బాగా పెరుగుతుంది ఈ మొక్క. దీనికి వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది. దీనికి ఎండ అవసరము, కానీ ఎండాకాలము ఏదైతే ఎండాకాలంలో పూర్తి ఎండ ఉంటుందో అలాంటి టైంలో మనం దీన్ని కొద్దిగా నీడ పట్టున పెట్టుకోవాలి. ఈ ప్యాకింగ్ బాగా చేసి పంపించారండి. అలాగే ఇట్లా కోకోపీట్ బాగా వేసి నింపారు లోపల. అయితే మొక్క రూట్ బౌల్ మాత్రం మంచి గట్టి బంక మట్టిలాగా ఉంది. అది పెట్టి చాలా బాగుంది ప్యాకింగ్. ఈ మంచి పాట్లో పెట్టి ఇలా పంపించారు. మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోవచ్చండి ఆన్లైన్లో. బాగానే వచ్చింది ప్లాంట్. దీన్ని విత్తనం ద్వారా కూడా పెంచుకోవచ్చు. విత్తనాలు స్ప్రింగ్ సీజన్లో కానీ వేసవిలో కానీ వేసినట్టయితే చాలా బాగా జర్మినేట్ అవుతాయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే విత్తనాలు తెచ్చి పెంచుకోవచ్చు. అయితే విత్తనాలు పెట్టుకునేటప్పుడు కొంచెం దూరంగా వేసుకుంటే ఇది మొక్క విస్తరించి పెరుగుతుంది కాబట్టి కొంచెం దూరంగా వేసుకున్నట్టయితే మంచిగా పెరుగుతాయి మొక్కలు. ప్లాంట్ని పెంచుకోవడానికి నేను ఇక్కడ ఒక చిన్న పాట్నే తీసుకుంటున్నానండి. ఎందుకంటే మొక్క చిన్నగానే ఉంది కాబట్టి కాంటే మళ్ళీ రీపాట్ చేసుకోవచ్చు కొద్దిగా మొక్క పెరిగిన తర్వాత అని. ఇక్కడ నేను గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. అలాగే కోకోపీట్, వర్మీ కంపోస్ట్, నీమ్ పౌడర్ తీసుకున్నాను. ఇవి కలిపి ఇప్పుడుకి మొక్క పెట్టుకుంటున్నాను. ఇక్కడ వర్మీ కంపోస్టు, కోకోపీట్ 2 సమభాగాలు తీసుకున్నాను. నీమ్ పౌడర్ ఒక 2 గుప్పెళ్ళంతా తీసుకున్నాను. వర్మీ కంపోస్ట్ ఇది 2 సమంగా తీసుకున్నాను. దానికి 2 మట్టి తీసుకున్నాను, ఎర్రమట్టి. ఇవన్నీ కలుపుకొని మంచి వెల్ డ్రైన్ సాయిల్గా అవుతుంది. ఇప్పుడు దాంతో నేను ఇప్పుడు మొక్క పెట్టుకుంటే మంచిగా నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్ కాబట్టి వర్మీ కంపోస్ట్ మంచిగా పెరుగుతుంది ఇప్పుడు మొక్క. హిందూ పురాణాల ప్రకారం ఈ ప్లాంట్ విష్ణువుకి మరియు కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైన మొక్కగా చెప్తారండి దీన్ని. అలాగే వైజయంతిమాలని జపమాలగా కూడా ఉపయోగిస్తారు. ఇది శాంతికి, భక్తికి, విజయానికి గుర్తుగా భావిస్తారు. ఇది వైద్యశాస్త్రంలో కూడా చాలా బాగా యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను తీసుకున్న సిమెంట్ కుండీలో అడుగున హోల్ చేసి అక్కడ ఒక చిన్న ఇటుక ముక్క పెట్టాను. తర్వాత దాంట్లో అడుగున కొద్దిగా ఎండిపోయిన ఆకులు వేసి కొద్దిగా మనం ఇప్పుడు కలుపుకున్న మట్టి మిశ్రమాన్ని కొద్దిగా వేశాను. ఇప్పుడు ఈ మొక్క పెట్టేసుకుంటే మంచిగా పెరుగుతుంది. దీనికి చూసారు కదా, మట్టి ఇట్లా గట్టి మట్టి పెట్టారు. అంటే దాని రూట్స్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకుండా అలా పెట్టి పంపించారు. మనకి మొక్క మంచిగా పెరగాలి కాబట్టి నైట్రోజన్ మంచిగా ఉన్నటువంటి కంపోస్ట్ ఇచ్చినట్టయితే చాలా బాగా పెరుగుతుంది మొక్క. ఆ తర్వాత దీనికి వాటర్ కూడా కంపల్సరీగా ఎప్పుడు మట్టిలో తేమ ఉండేటట్టుగా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండకూడదు, కానీ తేమ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో నీమ్ పౌడర్ కూడా కలిపాం కాబట్టి మంచిగా రూట్స్కి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కగా పెరుగుతుంది. నేను ఒక 4-5 నెలల్లో దీనికి ఇది బాగా పెరిగి ఆ తర్వాత గింజలు స్టార్ట్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ గింజలు రెడీ అయ్యాక చూడ్డానికి ముత్యాల్లాగా ఉంటాయండి. వీటిని చేతితో సులభంగా సేకరించవచ్చు.
వాటికి దండలుగా గుచ్చుకోవడానికి వాటికి మనం ఎటువంటి హోలు చేయనవసరం లేదు. న్యాచురల్‌గానే దాంట్లో హోల్ ఉంటుంది. ఒక పుల్ల ఉంటుంది. ఆ పుల్ల తీసేస్తే హోల్ అనేది ఉంటుంది. అప్పుడు మనం దండగా ఈజీగా గుచ్చుకోవచ్చు. మొదట గ్రీన్ కలర్‌లో వస్తాయి గింజలు. ఆ తర్వాత అవి ముదిరే కొద్దీ గ్రే కలర్‌గా మారతాయి. దీనికి అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్ ఇస్తున్నట్టయితే, బియ్యము, పప్పు కడిగినటువంటి నీళ్ళు మనం పోస్తున్నట్టయితే చాలా బాగా పెరుగుతుంది. దీని మళ్ళీ సీడ్స్ వచ్చిన తర్వాత మంచిగా దాన్ని నీట్‌గా హార్వెస్ట్ చేసుకొని ఆ వీడియో కూడా చేస్తాను నేను. అయితే నేను ఏ మొక్కన్నా సరే ఇట్లా రీపాట్ చేసిన తర్వాత కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వాటర్లో కలిపేసుకొని మొక్కకి ఇస్తూ ఉంటాను. మొక్క షాక్‌కి గురవ్వకుండా మంచిగా పెరుగుతుంది. ఎప్పుడైనా సరే ఇలా రీపాట్ చేసిన తర్వాత వాటర్ అనేది ఫుల్‌గా ఇచ్చేసేయాలి. ఎంత పోయాలంటే మనం ఇచ్చిన వాటర్ ఆ కుండీలో డ్రైనేజ్ హోల్ నుంచి బయటకు వచ్చేయాలి. అంత ఫుల్ వాటర్ ఇచ్చేస్తే ఆ మొక్క అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది. మనం పోసిన నీళ్ళన్నీ చూడండి చక్కగా ఇంకిపోయాయి. ఇట్లా చక్కగా డ్రైనేజ్ హోల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఇవ్వాలి ఎప్పుడైనా సరే, ఏ మొక్క పెట్టినా సరే వాటర్ అనేది అలా ఇచ్చుకోవాలి. వైజయంతిమాల అనేది పచ్చటి ప్రకృతిలో ఉండేటువంటి గింజలతో తయారవుతుంది. అలాగే శ్రీకృష్ణుడికి ప్రకృతికి ఎంతో అనుబంధం ఉన్నటువంటి భగవంతుడు శ్రీకృష్ణుడు. ఆయన ధరించినటువంటి మాల వైజయంతిమాల. ఇది కేవలం ఆభరణంగా మాత్రమే కాదు, ఇది విజయానికి, ధర్మానికి, కృష్ణుని దైవత్వానికి గుర్తుగా భావిస్తారు. ఎంతో పవిత్రమైనటువంటి మొక్క ఇది. ఎంతో పాజిటివిటీ తోటి ఉన్నటువంటి ఈ మొక్కని మీరు కూడా తప్పకుండా పెంచుకోండి. విత్తనం ద్వారా కానీ, మీకు తెలిసిన వారి ఇంట్లో ఉన్నా సరే, అది అలా కూడా చాలా మొక్కలు వస్తాయి వాళ్ళ దగ్గర కూడా. ఒకసారి వచ్చిందంటే అలానే తెచ్చుకోండి, లేదా ఈ విధంగా ఆన్లైన్లో అయినా తెప్పించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.